వరద తుఫాను సృష్టించిన భారీ నష్టం నుంచి కోలుకునేందుకు తక్షణం 1000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేయాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాసిన తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం తుఫాను వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని జాతీయ విపత్తు సహాయ నిధి కింద ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు తక్షణం కేంద్ర బృందాన్ని పంపాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. తుఫానుపై వాతావరణ శాఖ అప్రమత్తం చేసినప్పటి నుంచి ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు అనేక చర్యలు చేపట్టామన్న పన్నీరు సెల్వం తుఫాను సృష్టించిన విలయం కారణంగా 12,000 చెట్లు, 10,000 విద్యుత్ స్తంభాలు నేలకూలాయని, 800 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని వివరించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి రవాణా వ్యవస్థను పునరుద్ధరిస్తున్నామన్న ఆయన విద్యుత్ సరఫరాకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జరిగిన నష్టంపై త్వరలో పూర్తిస్థాయి నివేదికను కేంద్రానికి పంపుతామని వివరించారు. మరోవైపు తమిళనాడులోని చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు ఇవాళ కూడా సెలవు ప్రకటించిన ప్రభుత్వం అన్నా యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసింది.